హలో ఆల్ వెల్కమ్ టు ప్రభాస్ వరల్డ్. ఈరోజు మేము సింగపూర్ ఆర్చర్ రోడ్ వెళ్ళాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవన్నీ స్టార్ట్ అయినాయి. ప్రతి బ్రాండ్ షోరూమ్ దగ్గర డిఫరెంట్ ఆఫ్ థీమ్స్ అవన్నీ పెట్టారు. ఇలా స్టార్టింగ్లో అయాన్ ఆర్చర్డ్ దగ్గర ఇలా థీమ్ పెట్టారు కదా. నార్మల్గా మీకు కెమెరాలో ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తే మటుకు అదంతా ఫుల్ బ్లూగా అసలు ఆ లైటనింగ్ అవన్నీ చాలా బాగా అనిపించినాయి. అలాగే రోడ్ షోస్ అవన్నీ కూడా ఉన్నాయి. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. వీకెండ్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ డిసెంబర్ మంత్లో ఎవ్రీ మాల్ ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ స్నో ఫాలింగ్, ఇంకా థీమ్స్ కానీ, తర్వాత ఇలా ఫుడ్ స్టాల్స్ కానీ, గేమింగ్స్ కానీ అన్నీ ఉంటాయి. అలాగే ఇలా రోడ్ షోస్లో ఇలా సాంగ్స్ అవన్నీ పాడుతూ అలాగా డ్యాన్సెస్ అవన్నీ వేస్తూ ఉంటారు. కొంచెం ఏజ్డ్ పీపుల్ లాగానే ఉన్నారు వాళ్ళు. అలా సాంగ్స్ అవి పాడుతూ కూడా బాగున్నాయి. నాకు అన్నిటిలోనే ఈ షో అయితే చాలా బాగా అనిపించింది. ఆయన బాల్స్ అవేంటో తెలియదు, కానీ అవన్నీ అలా లైక్ డోలు లాగా ఉన్నాయి, కానీ కలర్స్ డోలు ఉంటాయి కదా, అలా ఉన్నాయి మోడల్కి అయితే. అవి అలా గాల్లో అవి ఎగరేస్తా ఆయన పడుకునే అవన్నీ చేస్తూ ఉంటే పిల్లలు అవి చాలా బాగా ఎగ్జైట్ అయ్యారు. లైటనింగ్స్ కదా చాలా బాగా అనిపించింది. వెనకాతల నుంచి అలాగా ఇంకా క్రాస్ అయ్యి అలా కొంచెం ముందుకెళ్తే ఇంకా ఇందాక సాంగ్స్ అవన్నీ చూపించా కదా, వాళ్ళు దగ్గర నుంచి వాళ్ళని క్యాప్చర్ చేశాను. మొత్తం అందరూ ఏజ్డ్ పీపుల్, కానీ వాళ్ళు అలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటే భలే అనిపించింది. ఆ సాంగ్స్ అవన్నీ పాడతా ఈవినింగ్ మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు. మేమైతే 8 o'clock అలా వచ్చేసేటప్పటికి వాళ్ళ దగ్గర ఇలా క్రౌడ్ అయితే ఇలా ఉంది. తర్వాత డ్యూర్ దగ్గర మనకి బ్రాండెడ్ షాప్ దగ్గర ఇట్లా వైట్ క్రిస్మస్ ట్రీ విత్ బెలూన్స్ అండ్ బటర్ఫ్లైస్ థీమ్లో పెట్టారు. పైన క్రోన్ అవన్నీ అసలు బయట నుంచి అయితే ఆ వైట్ అయితే అసలు బాగా తెలుస్తుంది, చాలా బాగా. కెమెరాలో కొంచెం లైట్గా ఉంది కదా. అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్లా హిల్టన్ స్క్రీన్లో మనకి ఇలా క్రిస్మస్ గురించి ఇలా కార్టూన్స్ ఏదో ఒక థీమ్ డిఫరెంట్గా పెట్టి విష్ యూ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి సాంగ్ అవి వేసి ఇంకా స్క్రీన్లో అలా డిస్ప్లే అయ్యి వస్తాయి. నాకు ఈ థీమ్ హిల్టన్లో ఎవ్రీ ఇయర్ అసలు కన్ఫామ్గా మేము వచ్చిన ప్రతిసారి డిఫరెంట్గానే ఉంటుంది. బాగుంటుంది ఇది స్క్రీన్. అది మాల్ అనమాట. ఇంకా మాల్లో ఒక సైడ్ స్క్రీన్ అనమాట ఇది. తర్వాత ఇలా కొంచెం ముందుకెళ్తే ఐస్ క్రీమ్స్ అవి స్టాల్స్ అవి ఉన్నాయి. సరే ఐస్ క్రీమ్ తీసుకుందామా అని చెప్పి అని అక్కడ నుంచుంటే లిటరల్లీ 3 లైన్స్ ఉంది. ఇంకా లైన్స్ అన్నీ అయ్యేటప్పటికి మనం ఇంకా ఆ జనాల్లో సఫకేట్ అయిపోతాము. ఎందుకని చెప్పి ఇంకా అలాగా వెళ్ళిపోయాం అనమాట. అక్కడ చూసారా ప్రతి చెట్టుకి కంపల్సరీ అట్లా లైటనింగ్స్ అయినా పెట్టి అలా బాల్ థీమ్స్లో ఈ డెకర్ చేశారు కదా. ఇంకా స్క్రీన్ మ్యాన్ కూడా ఐ లవ్ ఆర్చర్డ్ అని వస్తే బాగుంది. అది నాకు నార్మల్గానే ఆర్చర్డ్ రోడ్ అంటే అసలు భలే ఇష్టం. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్స్ అయినా ఉంటాయి. మన సెలబ్రిటీస్ అయ్యి అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ సింగపూర్లోనే షాపింగ్ చేస్తారు. ఎప్పుడూ డే టైం కన్నా నైట్ టైమే రండి. చెప్పాను కదా ఇక్కడ క్రిస్మస్ ఫుడ్ విలేజ్ అని చెప్పి పెట్టారని చెప్పి. ఇంకా అక్కడ లోపల క్రిస్మస్ ట్రీ ఉంది కదా, ఇదే కొంచెం పెద్దది. ఇంకా అక్కడ మొత్తం స్నోఫాల్ అయినా వేస్తున్నారు అనమాట. ఎవ్రీ వీకెండ్ ఎవరైనా సింగపూర్ వస్తే మటుకు వివో సిటీ దగ్గర ఆర్చర్డ్ రోడ్ అండ్ జ్యువెల్ దగ్గర మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ స్నోఫాల్స్ అవన్నీ అసలు ఫుల్గా వేస్తారన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఫుల్ కరుస్తూ అటు ఇటు పరిగెడతా అయ్యి ఉంటారు. తర్వాత ఇంకా సిగ్నల్ క్రాస్ చేసుకుని ఇంక ఇటు సైడ్ పారగాన్ అని చెప్పి మాల్ ఉండిద్ది. ఇంకా అటు సైడ్ వెళ్తే ఇక్కడ పర్దా అని చెప్పి ఆ షాపింగ్ అవుట్ సైడ్ ఆ థీమ్లో హ్యాండ్ బ్యాగ్స్ అండ్ గ్రీనరీ లాగా అట్లా డెకర్ చేశారు కదా. నాకు ఇది చూడ్డానికి ఆ బయట వ్యూనే బాగా అనిపించింది. ఇట్సేమో సైడ్ నుంచి కారు లెదర్ బ్యాగ్స్ అయితే నాకు డిఫరెంట్ మోడల్స్ కదా, బ్లాక్, బ్రౌన్, రెడ్ అలా డిఫరెంట్గా ఉన్నాయి. బాగుంది ఇది కూడా. తర్వాత ఇంకా గుచ్చి దగ్గర ఇట్లా మనకి ఆపోజిట్లోనే ఇలా థీమ్లా పెట్టారు. ఇక్కడ అంతగా ఏం అనిపించలేదు క్రిస్మస్ ట్రీ, జస్ట్ ఏదో నార్మల్గా రేకుల్లాగా అట్లా ఉంది. అది అంత ఇలా హైలైట్గా లేదు. ఎందుకంటే ఆ స్ట్రీట్ అయాన్ ఆర్చర్డ్ రోడ్ స్ట్రీట్ అంతా అయితే చాలా పెద్దగా డిఫరెంట్గా ట్రై చేశారు. తర్వాత ఇంకా పాయా లేబర్లో రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా ల్యామ్ షేక్ బిర్యానీ అండ్ మటన్ మొగులై బిర్యానీ తిన్నా అనమాట. టేస్ట్ అయితే బాగుంది. ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు ప్రభాస్ వెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.